హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఆర్కని చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు మన రోడీస్ రెసిపీ ఎలా చేయాలో చేసుకుందాం. అందుకని ముందు మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఆనియన్ 1, క్యారెట్ 1, చిల్లీస్ 3, టమాటో 1, పొటాటో 1, కొంచెం పల్లీలు, నూడిల్స్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం వాటర్ని పోసుకోవాలండి. నూడిల్స్ తగినంత వాటర్ని పోసుకోవాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులో కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్, సాల్ట్ 1/2 టీ స్పూన్, ఆయిల్ కొంచెం వేసుకోవాలండి. ఈ విధంగా బాగా బాయిల్ అయ్యాక చూడండి, ఇలా బాయిల్ అయిన తర్వాత నూడిల్స్ని అందులో డిప్ చేసుకోవాలి. అన్నిటినీ ఇలా ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలండి. అన్నీ ఇలా వేసుకున్న తర్వాత కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకోవాలండి. అది కొంచెం హీట్ అయ్యాక అందులో ఆయిల్ పోసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసుకోవాలండి. అందులో ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలండి. అందులో క్యారెట్ని కూడా సన్నగా తరిగించి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి 4 వేసుకోవాలండి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం బాగా వేగాక అందులో పొటాటోని యాడ్ చేసుకోవాలి. నాకు పొటాటో తీసుకున్నానండి, సన్నగా తరుక్కున్నాను. మీకు ఏ విధంగా ఇస్తే ఆ విధంగా చేసుకోవచ్చు. అందులో కొంచెం పల్లీలని యాడ్ చేసుకున్నాండి, క్రిస్పీనెస్ కోసం. ఇది ఆప్షన్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూడండి, 50% ఇలా కుక్ అయ్యాక చూసుకోండి. తర్వాత టమాటోని వేసుకోవాలి. బాగా వేయించుకోవాలండి. టమాటో కొంచెం మగ్గే వరకు బాగా వేయించుకోవాలి. చక్కగా కలుపుకోవాలండి. ఇలా కుక్ అయిన తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అండి, కారం పొడి వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే తక్కువ వేసుకోవాలండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా అండి. వీటంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. మసాలా వాసన తేయిన వరకు. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని అందులో వేసుకోవాలండి. వాటిని వాటర్ అంతా బయటికి తీసి వడబోసుకుని ఇలా పెట్టుకోవాలండి. అన్నీ ఇలా వేసుకోవాలి చక్కగా. అందులో సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి తగినంత. నూడిల్స్ మసాలా అండి 1 స్పూన్ వేసుకోవాలి. మేము ఇందులో ఏపీ మసాలాని కొంచెం యాడ్ చేసుకున్నామండి, ఎందుకంటే మాకు కొంచెం స్పైసీగా కావాలి. అందుకని 2 ప్యాకెట్లు వేసుకున్నామండి మేము. చూడండి, కలర్ ఎలా ఉందో. మేము చక్కగా మిక్స్ చేసుకోవాలండి. కింద నుంచి ఇలా కలుపుకుంటూ రావాలన్నమాట. ఎందుకంటే కింద మసాలా అంతా ఉంటుంది కదా, అది చాలా చక్కగా ఆ నూడిల్స్కి అంతటికి పట్టేటట్టు కలుపుకోవాలి. యమ్మీ టేస్టీ నూడిల్స్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో, స్పైసీగా. కలర్ చూడండి చాలా చక్కగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. నూడిల్స్ రెడీ. ఇంకెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.